జగన్ ఆదేశాలతో సజ్జల జోగి రమేష్ల ఉదంతాల మీదన ప్రత్యేకించి మీటింగ్ పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు ఎన్టీఆర్ జిల్లా, ఇటు గుంటూరు జిల్లా వాళ్ళతో కలిసి. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. పోలీసుల భద్రత మధ్య అంబటి రాంబాబు ఇంటి మీద టీడీపీ గూండాలు దాడి చేశారు. టీడీపీ ఆర్గనైజ్డ్ ముఠా గుంటూరులో ఏం చేసిందో అందరూ చూశారు. పోలీసు ఉన్నతాధికారులు కనీసం ఫోన్కు కూడా దొరకలేదు. మాజీ మహిళా హోంమంత్రితో సహా ఎస్పీని కలిసేందుకు వెళ్తే రోడ్డు మీద నిలబెట్టారు. బాధితుడైన రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. రాంబాబు ఇంటికి దగ్గరలో టీడీపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. మేము అనుకుంటే ఏదైనా చేయగలమని మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. అమ్మటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకున్నారు. దాడి జరిగినప్పుడు రక్షణ కల్పించలేని పోలీసులు పరామర్శకులను మాకు ఆటంకం కలిగించారు. జోగి రమేష్ ఇంటి మీద పథకం ప్రకారం దాడి చేశారు. దాడిలో టీడీపీ నేతలతో పాటు రౌడీ షీటర్లు ఉన్నారు. అంబులెన్స్లో కర్రలు, రాళ్లు, పెట్రోల్ బాంబులు తెచ్చారు. దాడికి పాల్పడిన వారితో పాటే పోలీసులు ఉన్నారు. దాడి జరిగినంతసేపు అక్కడే ఉండి తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు తీయాలని ఈ దాడి చేసినట్టు కనిపిస్తోంది. నియంత పోకడలో కొనసాగుతున్నారు. ఈరోజు నాయకులతో మొదలైంది, ప్రజలపై కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బందిపోటు దొంగల మాదిరి పోలీసుల సమక్షంలో మన నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. జోగి రమేష్ ఇంటి మీద దాడి సంగతి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు ప్రయత్నించారు, కానీ వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. జోగి రమేష్ ఇంటికి ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి విచారణకు రాలేదు. రివర్స్లో జోగి రమేష్ మీద అక్రమంగా కేసులు పెట్టారు. చంద్రబాబు గారు అని పిలిచిన వారికి బూతులాగానే వినిపిస్తున్నట్టుంది. చట్టం, పోలీసులు మా చేతిలో ఉన్నారన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా దాడులు చేసుకుంటూ పోతే వారి గొయ్యి వారికే తవ్వుకున్నట్టు అవుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలను జాతీయ స్థాయిలో చర్చకు తెస్తాం. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన ప్రచారాలను అబద్ధమని ప్రజలకు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డితో పాటు మా పార్టీ నేతల ఫోటోలతో బ్యానర్లు వేశారు. ఎవరు వేశారో తెలియకుండా, పేర్లు లేకుండా బ్యానర్లు వేశారు. టీడీపీ బ్యానర్లను తొలగించాలని మేము కోరితే దాడులు చేశారు. మీరు ఎన్ని దాడులు చేసినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి తవ్వుకునే క్రమంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అన్నీ రికార్డు చేసుకున్నాం. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు.